అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో చివరి గ్రహణమైనటువంటి చంద్రగ్రహణం అనేది మనకి ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజు నాడు సంభవిస్తుంది కదండీ! ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా? సూతకాలంని ఎవరు పాటించాలి? ఏ ఏ దేశాల్లో ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది? పట్టు విడుపు సమయాలు ఏమిటి? రాఖీ రోజే చంద్రగ్రహణమా? అలాగే ఏ రాశిలో ఏర్పడుతుంది? ఈ గ్రహణం వల్ల ఏ రాశి వారికి ఏ ఫలితాలు లభిస్తాయి? ఇలా మొదలగు అంశాల గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్‌గా తెలుస్తుంది. 2026 సంవత్సరంలో చివరి గ్రహణమైనటువంటి చంద్రగ్రహణం అనేది ఆగస్టు 28వ తేదీన సంభవిస్తుంది. ఈ రోజునే రక్షాబంధన్. ఈ గ్రహణం వచ్చేసి మనకి కుంభరాశిలో సంభవిస్తుందండి. భారత కాలమాన ప్రకారము పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే కనుక ఈ గ్రహణం యొక్క ప్రారంభ దశ వచ్చేసి ఉదయం 6:53 పాక్షిక గ్రహణ ప్రారంభము ఉదయం 8:03 గ్రహణం గరిష్ట స్థితి ఉదయం 9:43 ప్రాంతంలో పాక్షిక గ్రహణ ముగింపు సమయం చూసుకుంటే ఉదయం 11:22 గ్రహణం యొక్క ముగింపు వచ్చేసి మధ్యాహ్నం 12:32 ప్రాంతంలో జరుగుతుందండి. చంద్రగ్రహణం సంభవించేటువంటి సమయంలో భారతదేశంలోనికి ఉదయం సమయం కావటం వలన దానిని ఇక్కడ చూడటము అసాధ్యము. గ్రహణం యొక్క సూతకాలం అనేది కూడా ఇక్కడ వర్తించదు. అందువల్ల ఆగస్టు 28వ తేదీ మనకి శ్రావణ పౌర్ణిమ అండి. ఈ రోజునే రాఖీ పౌర్ణమి. కాబట్టి ఈ రోజున చేసుకునేటువంటి శ్రావణ శుక్రవారం యొక్క పూజలు కానీ, వరలక్ష్మి వ్రతాలు కానీ, రాఖీ పండగ నిర్వహించుకోవడంలో కానీ ఎటువంటి సందేహం అనేది లేదండి. నిరభ్యంతరంగా మీరు ఈ కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహించుకోవచ్చు. ఈ చంద్రగ్రహణం కనిపించేటువంటి ప్రాంతాలు వచ్చేసి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, పశ్చిమ ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, చుట్టుపక్కల సముద్ర ప్రాంతాల నుంచి ఈ గ్రహణం కనిపిస్తుంది. కనుక ఇక్కడ తెలియచేసినటువంటి ఈ ప్రాంతాలలో ఎవరైనా మన భారతదేశ ప్రజలు కనుక నివసిస్తూ ఉంటే వారు తప్పకుండా సూతకాల నియమాలని, గ్రహణ నియమాలని పాటించాలండి. గర్భిణీ స్త్రీలు కూడా తప్పకుండా గ్రహణ నియమాలను పాటిస్తూ తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ గ్రహణం వచ్చేసి మనకి కుంభరాశిలో ఏర్పడడం వలన ఏ రాశుల వారికి ఏ ఫలితాలు అనేవి ఉంటాయి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మేషరాశి వారికి శుభఫలమే అని చెప్తున్నాయండి జ్యోతిష శాస్త్ర ప్రకారము. మేషరాశి వారికి గ్రహణం అనుకూల ఫలితాలను సూచిస్తుంది. వృషభ రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగము, అధికార సంబంధిత వ్యవహారాలలో అనుకూలత అనేది ఏర్పడుతుంది. మిథున రాశి వారికి వచ్చేసి మధ్య ఫలితం ఉంటుందని తెలియజేస్తుందండి. దూర ప్రయాణాలు, విద్య, ఉద్యోగ సంబంధిత మార్పుల విషయంలో కొంచెం ఆలోచన అనేది అవసరము. కర్కాటక రాశి వారికి కొంచెము అశుభ ఫలితాలను చూపిస్తుందని తెలియజేస్తుంది. ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ, మానసిక ఒత్తిడి సంబంధించిన అంశాలలో జాగ్రత్త అనేది అవసరము. సింహరాశి వారికి మధ్యమ ఫలితం అండి. దాంపత్య సంబంధాలు, వ్యాపార ఒప్పందాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మాట పట్టింపులకు దూరంగా ఉండాలి అని జ్యోతిష శాస్త్రంలో తెలియచేయడం జరిగింది. కన్యా రాశి వారికి వచ్చేసి శుభఫలం అనే తెలియజేస్తుందండి. ఉద్యోగము, వృత్తి, పోటీ వ్యవహారాలలో అనుకూలత కనిపిస్తుంది. పెండింగ్ పనులు అనేవి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తుంది. తులావ రాశి వారికి కూడా మధ్యమ ఫలితం అండి. సంతానం, విద్య, పెట్టుబడులు, ప్రేమ వ్యవహారాల్లో కొంత ఆలోచనతోటి ముందుకు సాగాలి. వృశ్చిక రాశి వారికి అశుభ ఫలితము. కుటుంబము, గృహము, ఆస్తి వాహనాలకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త అవసరము. ధనుసు రాశి వారికి శుభఫలం అండి. ధనుసు రాశి వారికి అనుకూల ఫలితాలు అనేవి సూచించబడుతున్నాయి. ధైర్యం పెరుగుతుంది. ప్రయాణాలలో, సమాచార సంబంధిత పనులు, విద్యా వ్యాపారపు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. మకర రాశి వారికి మధ్యమ ఫలితము. ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్త అవసరము. కుటుంబ అవసరాల కోసము ఖర్చులు అనేవి పెరగవచ్చు. కుంభరాశి వారికి అశుభ ఫలితము. చంద్రుడు కుంభరాశిలో ఉన్నందున జ్యోతిష్యపరంగా కుంభరాశి వారికి గ్రహణ స్థితి ప్రత్యేక ప్రాధాన్యతని కలిగి ఉంటుంది. కొంచెం మానసిక ఆందోళన, నిర్ణయాలు తీసుకోవడంలో అయోమయము, కుటుంబం లేదా వ్యక్తిగత విషయాలపై అధిక ఆలోచన అనేది కలగవచ్చు. మీనరాశి వారికి కూడా అశుభ ఫలితంగానే చెప్తుందండి. కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉండము, నిద్ర, మానసిక ప్రశాంతత, దూర ప్రాంత సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్త అవసరము. అనవసర ప్రయాణాలు లేదా అదనపు ఖర్చులు తగ్గించుకోవాలి. ఆధ్యాత్మిక చింతన, దైవారాధన ద్వారా మనశ్శాంతిని పొందవచ్చని చెప్తుందండి. గ్రహణము దర్శనం లేని ప్రాంతాలకైతే గ్రహణ ఫలితాలను వర్తింపచేయడం అవసరం లేదండి. అందువల్ల ఇక్కడ తెలియజేసినటువంటి ఈ రాశి ఫలితాలని
సాధారణ గ్రహణ ఫలితాలుగా కాకుండా గ్రహణం సంభవిస్తున్నటువంటి రాశి నక్షత్ర స్థితులను ఆధారంగా చేసుకొని జ్యోతిష్యపరమైనటువంటి విశ్లేషణ మాత్రమే చూడాలండి. ఇక్కడ కేవలం ఏ రాశి వారికి ఎలా ఉంటుందని తెలియచేయడం మాత్రమే జరిగింది, కానీ ఇలానే జరుగుతుందన్నటువంటి నిర్ధారణ జ్యోతిషపరమైనటువంటి ఆధారం అయితే ఏమీ లేదండి. కేవలం ఇక్కడ సమాచారాన్ని మాత్రమే నేను మీతో తెలియచేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.